హాయ్ అండి. ఈరోజైతే మనము మన చెట్లకు కాసిన దొండకాయలు దాంతో రోటి పచ్చడిని తయారు చేసుకుందామండి. ముందుగా ఒకటి చిన్న పాత్ర పెట్టుకొని అందులో జస్ట్ కొద్దిగా నూనె వేసేసుకోవాలి. అందులోకి ధనియాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత వేయించిన పల్లీలను కూడా డైరెక్ట్ ఇందులోనే వేస్తున్నాను అనమాట. వేయించాను ఆల్రెడీ, కాకపోతే కొంచెం ఆయిల్ తగిలితే ఇంకా కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది. సో ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. సో ఈ మూడింటిని ఇలా వేయించుకోవాలన్నమాట. ఇవి పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. తర్వాత ఇందులో ఒక స్పూను, లేదు అంటే ఒక 2 స్పూన్ల ఆయిల్ పడుతుంది. సో ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి, చింతపండు, అలాగే దొండకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నామండి, మన చెట్లకు కాసినవి, అవి కూడా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 15 నుంచి 20 వేసుకోవాలి. ఎందుకంటే మంచి సువాసన ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. పచ్చడి టేస్టీగా ఉంటుంది. సో టమాటా ముక్కలు ప్లస్ దొండకాయ ముక్కలు అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని దగ్గర పడే వరకు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం రోట్లో దంచుకుంటాం కదండి. సో వీటన్నింటిని ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఆయిల్లో. చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుందండి. తింటుంటే మనము కరకర అని దొండకాయ ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువగా దొండకాయ పచ్చడి అంటే హోటల్స్లలో, నెల్లూరు సైడు, అందుకు పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్స్లో ఎక్కువగా పెడతారండి. నాకు బాగా ఐడియా ఉంది. నెల్లూరు సైడు పిన్ని వాళ్ళు ఉన్నప్పుడు వెళ్తూ ఉండేదాన్ని అనమాట. అక్కడ ఎక్కువ చేసేవాళ్ళు ఇది. సో ఇలా అంతా దగ్గర పడే వరకు వీటన్నింటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ తెచ్చుకొని సాల్ట్ తగినంత బయట పెట్టుకొని మనము రోట్లో దంచుకుందామండి 1 by 1. ముందుగా అయితే పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదా వేయించి, వీటన్నింటిని రోట్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసేసుకుందాం ఫస్ట్. ఎందుకంటే మనకి ఫస్ట్ ఈ పౌడర్ తయారైపోయిందంటే పచ్చడి తర్వాత అవన్నీ దంచినాక వేసి మళ్ళీ దంచితే అప్పుడు మనకు చిట్లకుండా నీట్గా ముద్దలాగా ఫామ్ అవుతుందన్నమాట. సో అందుకోసం ఫస్ట్ ఈ పౌడర్ అయితే దంచి పక్కన పెట్టేసుకుందామండి. అదే దాంట్లోకి మనము మగ్గించి పెట్టుకున్నటువంటి వాటన్నింటిని 1 by 1 వేసుకుంటూ ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట. మరీ మెత్తగా మిక్సీలాగా కాదండి, బరకగా చాలా బాగుంటుంది టేస్ట్. అన్నంలో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, పెరుగన్నంలో అయితే ఇంకా ఎక్సలెంట్ అండి దొండకాయ పచ్చడి. సో ఇలా అంతా దంచుకున్నాను అనమాట. ఇందులోకి మనము ఫైనల్గా ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పొడి, ఆ పొడినంతా ఇందులోకి వేసేసుకోవాలి. కొద్దిగా వేసుకొని దంచుకోవాలి. గట్టిగా అవుతూ ఉందన్నమాట, మెత్తగా అవుతుంది. అలాగే ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చి ఆనియన్స్ వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. అప్పుడు పచ్చడి అనేది మనం కలుపుకొని తింటుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి దంచేసుకుందామండి. మనము దొండకాయ పచ్చడి మనకు తయారైపోతుంది అనమాట. ఇలా అన్ని ఆనియన్స్ను కచ్చాపచ్చాగా మెల్లగా దంచుకోవాలి. ఒక్క 10 minutes కాదంటే మనకు అద్భుతమైన మంచి టేస్టీగా పచ్చళ్ళు తయారవుతాయండి రైస్లోకి. సో సాధ్యమైనంత వరకు రోటి పచ్చళ్ళనే ఎక్కువ చేసుకొని ఓపికగా తినండి. మళ్ళీ మిక్సీలో పచ్చడి చేసుకొని తినరు ఇవి తింటే. సో చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. సో ఇలా అంతా పచ్చడి తయారైపోయింది. దీన్ని మనం పక్కకు తీసేసుకుందాము, ఎందుకంటే తాలింపు పెట్టుకుందాం అనమాట. సో ఒక 3 spoons ఆయిల్ పడుతుంది పోపుకి, ఎందుకంటే కొంచెం ఫ్రై అవ్వాలి కదండి దొండకాయ కూడా. తాలింపులో ఫ్రై అయితే బాగుంటుంది అనమాట. ఉద్దిపప్పుని యాడ్ చేశానండి, అలాగే శనగపప్పును కూడా యాడ్ చేశాను, వెల్లుల్లిని యాడ్ చేస్తున్నా. ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ రావాలన్నమాట మనకి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోద్ది మాడిపోకుండా. అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. ఇవన్నీ బాగా మంచి కలర్ రావాలి, స్లోగా పెట్టుకొని చేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు వేసేసుకుందాము. అలాగే మనం రోట్లో దంచి పెట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడిని కూడా ఇందులోకి వేసేద్దాం. ఎందుకంటే ఆయిల్లో కొంచెం అలా పట్టేసుకుంటుంది అనమాట మొత్తం పోపు దినుసులన్నీ. సో అందుకోసం డైరెక్ట్ దానికి సరిపడిన పాత్రని పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. మళ్ళీ తర్వాత మీరే కామెంట్ చేసి చెప్తారు నాకు.
సో మనకైతే ఈరోజు దొండకాయ రోటి పచ్చడి తయారైంది. మనం పైన టెర్రస్ పైన ఉన్నటువంటి టమాటా కాయలు తీసుకొచ్చాం కదండి, వాటన్నింటినీ నీట్గా తొడిమెలు తీసేసి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే పచ్చి టమాటా పచ్చడికి, నిల్వ పచ్చడికి ఇలా అన్నీ నీట్గా తీసేసుకొని శుభ్రంగా కడిగేసి తుడిచేసుకొని కట్ చేసుకోవాలి. ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట తడి లేకుండా. బుజ్జి బుజ్జి టమాటాలు ఎంత బాగున్నాయో చూడండి అవన్నీ. సో ఇలా అన్నీ నిలువుగా కట్ చేసుకోవాలి, సన్నగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలానే కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి సింపుల్ అండి ఇంగ్రీడియంట్స్. సో నాకు తెలిసి ఇవి ఒక 3/4 kg ఉన్నాయండి టమాటాలు. వీటికి అన్నీ ఒక ఆవాలు, జీలకర్ర, తర్వాత మెంతులు, ఇవన్నీ పొడి చేసి పెట్టుకోవాలన్నమాట, రోస్ట్ చేసుకొని. సో ఇక్కడైతే నేను మిక్సీ జార్లోకి ఆవాలు తీసుకున్నాను, అలాగే రోస్ట్ చేసిన మెంతులు, ఈ రెండింటిని పిండి పట్టి పెట్టుకుందామండి. ఇలా పౌడర్ చేసి పెట్టేశాను. ఎందుకంటే కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇక్కడ సాల్ట్, కారము, అలాగే పసుపు, ఇప్పుడు మనం చేసిన ఆవపిండి, మెంతిపిండి అన్నీ వేసేసుకొని బాగా ఒకసారి మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. అన్నిటికీ బాగా పట్టేటట్టు ఒకసారి మిక్సింగ్ చేసుకుంటే మనకు పచ్చి టమాటాలకు బాగా ఇదవుతుందన్నమాట. సో దీన్నంతా ఒక పాత్రలోకి తీసుకొని నైట్ పెట్టేసామంటే మార్నింగ్ అంతా వాటర్ ఊరుతుందన్నమాట, బాగా చాలా బాగుంటుంది. అప్పుడు కూడా కొద్దిమంది మెంతిపిండి అప్పుడు కలుపుతారు, కాకపోతే నేను అన్నీ ఒకేసారి కలిపేస్తాను ఎందుకంటే బాగా పట్టుకుంటుంది కాబట్టి. సో నేను ఇక్కడ అంతా పెడుతున్నాను అనమాట. ఇది మనము నైట్ అంతా పెట్టేద్దామండి, ఎందుకంటే టమాటోలో ఉండే వాటర్ అంతా మనకు వచ్చేస్తుంది అనమాట. వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి, కాకపోతే న్యాచురల్ పచ్చి టమాటా పచ్చడి అంటే ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను. మినిమం ఒక 150 grams ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు మూత మూసేసి మనం నైట్ అంతా పెట్టేస్తాం. పెట్టిన తర్వాత మార్నింగ్ చూడండి వాటర్ తేలి అంతా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఎంత బాగుందో చూడండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో మనకి ఇదేం తాలింపు కూడా అవసరం లేదండి, డైరెక్ట్ ఈరోజు తినేసేయచ్చు సెకండ్ డే. సో మనము దీన్ని అంతా ఒక గాజు కంటైనర్లోకి భద్రపరుచుకుందామండి. బయట పెట్టినా బాగుంటుంది, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా తినేసేయచ్చు. మ్యాక్సిమం ప్లాస్టిక్ సామాన్లను అవాయిడ్ చేయండి, ఎందుకంటే దీంట్లో ఉప్పు కారాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పచ్చళ్ళల్లో ప్లాస్టిక్ అనేది ఇదైతే వస్తుందన్నమాట, మన కడుపులోకి వెళ్ళిపోతుంది. సో అందుకు గాజువి లేదు అంటే స్టీలు ఇలాంటివి వాడండి. మనకైతే పచ్చి టమాటో పచ్చడి కూడా తయారైపోయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.